హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 6 of Wands. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజనేట్ అవుతుంది. అండ్ రెజనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. పర్సనల్ రీడింగ్స్, యూనియన్ రెమెడీస్ కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్కి కాల్ ఆ మెసేజ్ చేయండి. అండ్ ఫస్ట్ కార్డ్ మనకి 2 of Wands. సో ఏరిస్, లియో, సాజిటేరియస్ మేబీ మీ పర్సన్ ఈ రాసులకు చెందిన వాళ్ళు అయి ఉండొచ్చు. అండ్ 4 of Swords. సో మీ పర్సన్ ఇక్కడ ఫ్యూచర్ ప్లాన్స్ అయితే వేసుకుంటున్నారు మీతో. సో తన ఫ్యూచర్ ప్లాన్స్ అన్నిటిలో కూడా మిమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తున్నారు. తను డెవలప్ అవ్వాలంటే మీ తోడు ఎంతైనా అవసరం అని తెలుసుకున్నారు. అండ్ ఒక ఎంపరర్లా, ఒక రెస్పాన్సిబుల్ పర్సన్లా మిమ్మల్ని అప్రోచ్ అవుతారు ఈ పర్సన్. అగైన్ సిగ్నిఫికెంట్ నెంబర్ 4. అండ్ పేజ్ ఆఫ్ పెంటికల్స్. ఫైనాన్షియల్ ఆపర్చునిటీ ఏదో రాబోతుంది. అండ్ మీకు ఆర్ మీ పర్సన్కి ఫైనాన్షియల్ ఆపర్చునిటీ ఏదో రాబోతుంది. అండ్ మీ ఇద్దరి మధ్య చాలా డిఫరెన్సెస్ అయితే కూడా కనిపిస్తున్నాయి. అండ్ విత్ 9 of Pentacles మీరు కంప్లీట్లీ ఫైనాన్సెస్ పైన ఫోకస్ చేసి ఉన్నారు. మీ పని ఏదో మీరు చూసుకుంటున్నారు అండ్ వెయిట్ చేస్తున్నారు ఇక్కడ మీ లైఫ్ ఎట్లా టర్న్ అవుతుంది అనేది. అండ్ బట్ ఇక్కడ మీ పర్సన్ కూడా సేమ్ థింగ్ చేస్తున్నారు, కంప్లీట్లీ ఫైనాన్సెస్ అండ్ వర్క్ పైన ఫోకస్ చేస్తున్నారు. అండ్ మీ రిలేషన్కి ఒక హానెస్టీ అనేది చూపించాలి అని చూస్తున్నారు. అంటే రీసెంట్ పాస్ట్లో మేబీ ఈ రిలేషన్ సడన్లీ స్టాప్ అయిపోయి ఉండొచ్చు. అంటే మీరు ఏదైనా విషయం ఏదైనా తెలుసుకోవాలని మీ పర్సన్ కనుక అడిగితే మీ పర్సన్ సడన్లీ మిమ్మల్ని బ్లాక్ చేసి వెళ్ళిపోవడమో లేదా మాట్లాడకుండా ఉండిపోవడమో సైలెంట్గా అలాంటిది ఏదో చేశారు. కానీ ఇప్పుడు ఈ పర్సన్ హార్ట్ చక్ర ఓపెన్ అయింది. సో ఇప్పుడు ఈ పర్సన్ ఒక హానెస్ట్ కాన్వర్సేషన్ అయితే చేస్తారు మీతో. ఓకే, హానెస్ట్ కాన్వర్సేషన్ అండ్ డీప్ కాన్వర్సేషన్ ఏదో రాబోతుంది మీ పర్సన్కి. ఎస్, ఈ పర్సన్ మెసేజెస్ టైప్ చేస్తున్నారు అండ్ డిలీట్ చేస్తున్నారు, డిలీట్ చేస్తున్నారు. అండ్ పాయింట్ వైజ్ నోట్ చేసి పెట్టుకుంటున్నారు మీతో ఏం మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి అనేది. ఓకే, సో అగైన్ ఎంపరర్ విత్ ఎంప్రెస్ అండ్ లవర్స్ కార్డ్, వరల్డ్. సో ఈ ఎంపరర్ మేబీ ఎంప్రెస్ మీ ఎనర్జీస్ అయి ఉండొచ్చు. ఇక్కడ నర్చరింగ్, కేరింగ్ ఎనర్జీస్, ఈ ఎనర్జీస్ని మిస్ అవుతున్నారు ఈ పర్సన్. అండ్ ఇది ఒక డీప్ కనెక్షన్ విత్ కింగ్ ఆఫ్ పెంటికల్స్, హానెస్ట్ కనెక్షన్ అండ్ ప్యాషనేట్ కనెక్షన్. ఎంపరర్ అండ్ ఎంప్రెస్, డివైన్ కౌంటర్ పార్ట్స్. ఇక్కడ మనకి లవర్స్ కార్డ్ కూడా వచ్చింది. ఇది పాస్ట్ లైఫ్ కనెక్షన్ అండ్ కొంతమందికి ఇది ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్. ఓకే, సో కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ మనకి ఇక్కడ ఏం చెప్తుందనంటే మీది ఒక జెన్యూన్ రిలేషన్షిప్. రీసెంట్ పాస్ట్లో ఏం జరిగింది అనేది వదిలేస్తే ఇక ముందు ఉండబోయేది మీ మధ్య ఒక జెన్యూన్ రిలేషన్షిప్ అండ్ బ్రాండ్ న్యూ సైకిల్ అయితే చూస్తారు ఇద్దరు కూడా. మీ లైఫ్ ఒక డిఫరెంట్గా ఉంటుంది ఇక ముందు. ఓకే, సో కమ్యూనికేషన్లో లేని వాళ్ళు, అంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవాళ్ళు నెక్స్ట్ 48 hours మీకు కమ్యూనికేషన్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, మేబీ ఇది యాక్చువల్లీ మార్నింగ్ అవర్స్లో మీకు మెసేజెస్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ 24 అండ్ నెక్స్ట్ 48 hours కమ్యూనికేషన్ అనేది రావచ్చు. సో చూద్దాం అసలు నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది చూద్దాం. సో 8 of Pentacles. సో ఈ పర్సన్ తన రీసెంట్ రిలేషన్షిప్స్ ఏవైతే ఉన్నాయో, రీసెంట్ పాస్ట్ రిలేషన్షిప్స్, టాక్సిక్ రిలేషన్షిప్స్ నుండి చాలా లెసన్స్ అయితే నేర్చుకున్నారు. అండ్ ఆ తర్వాత ఆ రిలేషన్షిప్ ఫెయిల్యూర్ తర్వాత ఈ పర్సన్కి ఏమనిపించింది అని అంటే సింగిల్గా ఉండడమే బెటర్, ఈ రిలేషన్షిప్స్లోకి జంప్ అయ్యే కంటే ఒకదానిలో నుండి ఇంకొక దానిలోకి జంప్ అయ్యే బదులు సింగిల్గా కొన్నాళ్ళు ఉంటే బెటర్ అని స్పేస్ అనేది తీసుకుంటున్నారు. బట్ ఎప్పుడైతే మిమ్మల్ని మీట్ అయ్యారో ఈ పర్సన్ మీతో ఒక న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ చేయడానికి రెడీ అయ్యారు. ఓకే, ఒక రిలేషన్షిప్ క్లోజ్ అయిన వెంటనే ఇంకొక రిలేషన్షిప్
స్టార్ట్ చేయకూడదు అనుకుంటూనే మీ రిలేషన్షిప్ వెంటనే స్టార్ట్ చేశారు మీతో. అండ్ పేజ్ ఆఫ్ వాండ్స్, ఈ పర్సన్ కంప్లీట్లీ కెరీర్ పైన, ఫైనాన్సెస్ పైన ఫోకస్ పెట్టారు. అండ్ మీరు ఏదైతే కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారో ఆ కమ్యూనికేషన్ కోసం ఈ పర్సన్ కూడా మీ దగ్గర నుండి కమ్యూనికేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్ నెక్స్ట్ 48 అవర్స్లో మీరిద్దరు తప్పకుండా మళ్ళీ మాట్లాడుకుంటారు ఎప్పుడు మామూలుగా. అండ్ చాలా సాక్రిఫైసెస్ అయితే చేస్తున్నారు ఇక్కడ మీ రిలేషన్షిప్ కోసం. అండ్ ఈ పర్సన్ తన లైఫ్లో సెటిల్ అవ్వాలి, ఒక పీస్ఫుల్ లైఫ్ అనేది స్పెండ్ చేయాలి అనుకుంటే మీలాంటి ఆర్ మీరు తన లైఫ్లో ఉండడం ఎంతైనా అవసరం అనేది కూడా తెలుసుకున్నారు ఈ పర్సన్. సో బ్రాండ్ న్యూ సైకిల్ స్టార్ట్ అవ్వబోతుంది మీతో, త్వరలోనే ఈ పర్సన్ స్టార్ట్ చేస్తారు. సో 5 ఆఫ్ పెంటికల్స్, ఇక్కడ ఎవరో మీ పర్సన్ని చాలా చీటింగ్ చేసినట్టు తెలుస్తుంది. అండ్ విత్ 10 ఆఫ్ కప్స్ అండ్ స్ట్రెంగ్త్ కార్డ్, ఈ పర్సన్ మిమ్మల్ని ఒక విష్ ఫుల్ఫిల్మెంట్గా చూస్తున్నారు. సో ఈ పర్సన్కి చాలాసార్లు అనిపించింది మూవ్ ఆన్ అయిపోదాం ఈ రిలేషన్ నుండి. అండ్ మీకు సైలెంట్ ట్రీట్మెంట్ ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి. సో ఆ సైలెంట్ ట్రీట్మెంట్ అసలు ఎందుకు ఇచ్చారు అని అంటే ఈ పర్సన్ కంప్లీట్లీ ఆ పాస్ట్ రిలేషన్ నుండి బయటికి రావాలి. ఇంకా కొన్ని డిస్కనెక్ట్ అవ్వాల్సిన సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. సో అదంతా కంప్లీట్ అయిన తర్వాత ఈ పర్సన్ ఒక పీస్ఫుల్ రిలేషన్షిప్ అనేది మీతో స్టార్ట్ చేస్తారు విత్ ఫుల్ కార్డ్. అండ్ మిమ్మల్ని తన లైఫ్ పార్ట్నర్గా మేనిఫెస్ట్ చేస్తున్నారు. మీరు కూడా తనని లైఫ్ పార్ట్నర్గా మేనిఫెస్ట్ చేస్తున్నారు. అండ్ విత్ హైరోఫెంట్ కార్డ్, ఇదొక లాంగ్ టర్మ్ హై లెవెల్ కమిట్మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు ఇక్కడ ఈ పర్సన్. ఓకే, తన డ్రీమ్స్ అన్నిటినీ ఫుల్ఫిల్ చేసుకోవాలి అని అంటే మీరు తన లైఫ్లో ఉండడం ఎంతైనా అవసరం. అది మాత్రం 100% ట్రూ ఇక్కడ నేను చెప్పేది. ఓకే, అండ్ 2 ఆఫ్ సోర్డ్స్, ఈ పర్సన్ కమ్యూనికేషన్ అయితే సెండ్ చేయడానికి కొంచెం తర్జన పడుతున్నారు, క్రాస్ రోడ్లో ఉన్నట్టుగా ఆలోచిస్తున్నారు. అండ్ ఈ పర్సన్కి 2 వేస్ ఉన్నాయి లైఫ్లో. ఓకే, ఒకటి ఏంటి అని అంటే సింగిల్గా ఉండిపోవాలా లేదా మీతో కంటిన్యూ అవ్వాలా. అండ్ విత్ 3 ఆఫ్ పెంటికల్స్, ఇక్కడ మనకి జవాబు కూడా వచ్చింది. ఏంటి అని అంటే మీతో కలిసి లైఫ్ అంతా కలిసి ఉండాలి ఈ పర్సన్కి కావాల్సింది అది. ఓకే, సో విత్ ప్యాషనేట్ ఎనర్జీ ఈ పర్సన్ మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. అండ్ మిమ్మల్ని కన్విన్స్ చేసి మాట్లాడతారు, ప్రపోజల్ ఇస్తారు. అండ్ ఇవన్నీ కూడా మీరు యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే మీ పర్సన్ అంటే మీకు చాలా ఎఫెక్షన్, ఒక మదర్ కిడ్ రిలేషన్షిప్లా అనిపిస్తుంటుంది మీ ఇద్దరు రిలేషన్ మీ పర్సన్కి. ఓకే, సో అందుకే మిమ్మల్ని వదులుకోవాలని మీ పర్సన్కి ఇష్టం ఉండదు. అండ్ విత్ 6 ఆఫ్ వాండ్స్, అగైన్ స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ, మేష, సింహ, ధనుష్ రాశులు. అండ్ మీకు జడ్జ్మెంట్ అయితే తప్పకుండా జరగబోతుంది. ఇక్కడ వీడియో చూస్తున్న వాళ్ళలో మీ పర్సన్ ఎనర్జీస్ మేష, సింహ, ధనుష్ రాశులు. అండ్ మీరు మిథున, తుల అండ్ కుంభరాశులు. అండ్ కర్కాటక, వృశ్చిక అండ్ మీన రాశులకు చెందిన వాళ్ళు. అండ్ సిగ్నిఫికెంట్ నెంబర్ ఇక్కడ నెంబర్ 9. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు నెంబర్ 444 విత్ 999 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. సో చూద్దాం ఇప్పుడు మీ పర్సన్ పంపించే ఛానల్ మెసేజెస్. ఓకే, డే డ్రీమింగ్ చేస్తున్నారు ఈ పర్సన్. డే డ్రీమింగ్, నైట్ కూడా డే డ్రీమింగే చేస్తున్నారు ఈ పర్సన్ మీకోసం. 24/7 మీకోసమే ఆలోచిస్తూ ఉంటారు. అండ్ మీ మధ్య చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి, అదొక ఇష్యూ అవుతుందా అనేది కూడా మీ పర్సన్ కొంచెం డౌట్ఫుల్గా ఉంది. అండ్ డిసగ్రిమెంట్స్ ఉన్నాయి కొన్ని మీ ఇద్దరి మధ్య. మేబీ మీ పర్సన్ మీరు తనని లెక్క చేయట్లేదు, కేర్ చేయడం లేదు అన్నట్టు కూడా ఫీల్ అవుతున్నారు ఇక్కడ ఈ పర్సన్. అండ్ ఇండెసిసివ్ కూడా ఉంది ఇక్కడ, అంటే మీ పర్సన్ మీకు ఏ డెసిషన్ తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. సో అది మిమ్మల్ని బాధ పెడుతున్నందుకు మళ్ళీ మీ పర్సనే బాధ పెడుతున్నారు. రీసెంట్ పాస్ట్లో డిజానెస్టీ చూపించినందుకు మీరు చాలా సఫర్ అవుతున్నారు ఇప్పుడు. సో ఈ కనెక్షన్ అసలు సాబిటైజ్ చేసింది మీ పర్సనే. అండ్ ఇప్పుడు కరెక్ట్ డెస్టినీ, రైట్ పాత్ కోసం సర్చింగ్లో ఉన్నారు. ఎస్, రీసెంట్ పాస్ట్లో అసలు మిమ్మల్ని ఎందుకు షట్ డౌన్ చేశారు అని అంటే థర్డ్ పార్టీ ఇష్యూస్ ఉన్నాయి, దానివల్ల మేము
ఎస్కేప్ అయిపోయారు ఈ రిలేషన్షిప్ నుండి. బట్ తర్వాత తెలిసింది మీ రిలేషన్షిప్కి ఉన్న వాల్యూ ఇంకా దేనికి లేదు అని. కాబట్టి ఇప్పుడు ఈ కనెక్షన్ని ఫిక్స్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఐ వాంట్ టు ఫిక్స్ దిస్ కనెక్షన్. అసలు ఇలా జరిగి ఉంటే ఉండకూడదు, ముందు నుంచే హ్యాపీగా ఉంటే బాగుండేది అని అనుకుంటున్నారు ఇక్కడ. అండ్ అన్సాటిస్ఫైడ్ అండ్ రిఫ్లెక్షన్. ఓకే, తను అనుకున్నది ఏది కూడా జరగడం లేదు, తను అనుకున్నట్టు తను వేసుకున్న ప్లాన్స్ అవన్నీ ఏవి కూడా సక్సెస్ అవ్వడం లేదు. సో ఇది ఒక డిస్సాటిస్ఫాక్షన్ మీ పర్సన్కి ఇక్కడ. ఓకే, సో ఎవరైతే రీయూనియన్ కోసం వెయిట్ చేస్తున్నారో అండ్ కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళ టైం ఫ్రేమ్ అనేది చూద్దాం. కొంతమందికి ఇక్కడ 6 months ఆర్ అరౌండ్ 6 months పట్టచ్చు, అది రీయూనియన్ టైమింగ్. అండ్ కమ్యూనికేషన్ అసలు ఎప్పుడు వస్తుందో కూడా చూద్దాం. ఫస్ట్ రీయూనియన్ టైం ఫ్రేమ్ చూద్దాం. ఓకే, రీయూనియన్ ఎస్ 6 months ఫ్రమ్ నౌ. 6 months, ఈ మంత్ నుండి 6 months లోపు మీకు రీయూనియన్ అనేది అవుతుంది. అండ్ ఒకవేళ మీరు మూవ్ ఆన్ అవ్వాలి అని అనుకుంటే మూవ్ ఆన్ అయిపోవచ్చు అని కూడా ఇక్కడ యూనివర్స్ సలహా ఇస్తుంది మీకు. ఓకే, ఇంకా లేట్ అవ్వలేదు, ఇట్స్ నాట్ టూ లేట్ అని కూడా చూపిస్తుంది ఇక్కడ. ఓకే, కొన్ని హోప్లెస్ రిలేషన్షిప్స్ కూడా ఉంటాయి. సో అలాంటి వాటి కోసం వెయిట్ చేసి మీరు టైం వేస్ట్ చేసుకోకుండా మూవ్ ఆన్ అయిపోవడం బెటర్. కొంతమందికి అది రెజనేట్ అవుతుంది. అండ్ కమ్యూనికేషన్ మార్నింగ్ టైంలో వస్తుంది. యూనివర్స్ మీకు సలహా ఇస్తుంది ఇక్కడ, చెప్తుంది టైం ఫ్రేమ్. సో ఎనీ డే నెక్స్ట్ 48 hours రావచ్చు, లేదా 72 hours రావచ్చు. మెసేజ్ ఆర్ కాల్ మార్నింగ్ టైంలో వస్తుంది, మీరు ఎక్స్పెక్ట్ చెయ్యని టైమింగ్లో వస్తుంది. ఓకే, సో రీడింగ్ కనుక మీకు రెజనేట్ అయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ 6 of Wands ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి అండ్ పక్కనే వచ్చే ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్, రుద్రాక్షలు అండ్ వాస్తు పిరమిడ్స్ ఇవేం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ ఈ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు. ఓకే, షేరింగ్ లవ్ అండ్ లైట్.